నువ్వు నా ముందుంటే జివ్వుమంటుంది. సరేపా. ఒక ఆడదానికి పుట్టావా లేదా అడవి జంతు పుట్టావా? హలో ఫ్రెండ్స్! మార్చ్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ కాబోతున్న మూవీస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి లావణ్య త్రిపాఠి కొనిడెల అండ్ దేవ్ మోహన్ నటించిన సతీ లీలావతి. ఈ ఫిల్మ్ ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అనమాట. ఇందులో హీరో హీరోయిన్స్ ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకొని హనీమూన్ ఫేస్‌లో అయితే ఉంటారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. నాకెందుకో హ్యాపీగా ఉండలేనప్పుడు మనం విడిపోవడమే కరెక్ట్ అనిపిస్తోంది. అప్పుడు హీరోయిన్‌కి కోపం వచ్చి తనని కొడుతుంది, కట్టిపడేస్తుంది. ఎలాగైనా డివోర్స్ ఆపాలని చెప్పి అండ్ అలానే మ్యారేజ్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. అండ్ దీన్ని కొంచెం కామెడీగా చూపించడానికైతే ట్రై చేశారు. ఈ ఫిల్మ్ మార్చ్ 6న థియేటర్స్‌లో అయితే రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి వరలక్ష్మి శరత్కుమార్, ప్రకాష్ రాజ్, ప్రియమణి అండ్ కిషోర్ నటించిన సరస్వతి. ఈ ఫిల్మ్ తోటి వరలక్ష్మి శరత్కుమార్ డైరెక్టర్గా కూడా మారారు. అండ్ ఈ ఫిల్మ్ని తన చెల్లి పూజతో కలిసి ప్రొడ్యూస్ చేశారు. ఇదొక ఎమోషనల్ కోర్ట్రూమ్ డ్రామా అండ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు అడవి శేష్ అండ్ అదా శర్మ నటించిన క్షణం మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ ఫిల్మ్లో వరలక్ష్మి శరత్ కుమార్ తన కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేస్తుంది. కానీ ఈవినింగ్ పిక్ చేసుకోవడానికి వెళ్తే వాళ్ళ కూతురు కనిపించదు. స్కూల్ అంతా వెతికినా తను దొరకకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ బిగించేస్తే అసలు వాళ్ళ అమ్మాయి ఆ స్కూల్లో స్టూడెంటే కాదు అని అంటారు. ఆ అమ్మాయి మిస్ అయిందన్న దానికే కాదు, ఆ అమ్మాయి ఎగ్జిస్టెన్స్‌కే ప్రూఫ్ ఉండదు క్షణం మూవీలో లాగా. ప్రియమణి కూడా సిమిలర్ సిట్యుయేషన్‌లో ఉంటుంది. అండ్ ఈ ఇద్దరు తల్లులు తమ పిల్లల కోసం చేసే పోరాటం అండ్ చట్టం, పోలీసులు సరైన న్యాయం చేయలేనప్పుడు ఒక సామాన్య తల్లి తన బిడ్డ కోసం ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది అండ్ విలన్ల పైన ఎలా తిరగబడుతుంది అన్నదే స్టోరీ. ఈ ఫిల్మ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్‌లో మార్చ్ 6న రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి మృత్యుంజయ్. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. సామాజిక వర్గమన తర్వాత శ్రీ విష్ణు అండ్ రెబా మోనికా జాన్ కాంబినేషన్లో వస్తున్న సెకండ్ ఫిల్మ్ ఇది. ఇప్పటి వరకు కామెడీ రోల్స్ చేసిన శ్రీ విష్ణు ఈ చిత్రంలో మొదటిసారి సీరియస్ రోల్లో అయితే కనిపించనున్నారు. ఈ ఫిల్మ్‌లో ఒక వ్యక్తి అయితే చనిపోతాడు. కానీ అది మర్డర్ ఏమో అని చెప్పి హీరోకి డౌట్‌గా ఉంటుంది. అందుకని తను దాని వెనకాల ఏముంది అన్న నిజం తెలుసుకోవడం కోసమని ఇన్వెస్టిగేషన్ బిగించేస్తాడు. అండ్ దానివల్ల తన లైఫ్ ఎలాంటి చిక్కుల్లో పడుతుంది, తను ఈ మిస్టరీ ఛేదించగలడా, ఛేదించలేడా అన్నదే స్టోరీ. ఈ ఫిల్మ్ మార్చ్ 6న థియేటర్స్‌లో అయితే రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి శివాజీ అండ్ లయ నటించిన సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని. ఈ ఫిల్మ్ తోటి వీళ్ళిద్దరూ 20 ఇయర్స్ తర్వాత అయితే రీయూనైట్ అయ్యారు. ఒక మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా కొన్ని వింత నేరాల్లో అయితే ఇరుక్కుంటుంది. ఒక చిన్న సంఘటన వారి సాధారణ జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది, ఆ గందరగోళం నుంచి వీళ్ళు ఎలా బయటపడతారు అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ ఫిల్మ్లో క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ ఫిల్మ్ మార్చ్ 6న థియేటర్స్‌లో అయితే రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి శ్రీనాథ్ మాగంటి అండ్ గాయత్రి రమణ నటించిన మ్యాన్షన్ హౌస్ మల్లేష్. ఇది ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కామెడీ ఎంటర్‌టైనర్. శంకరమ్మ టెంట్ హౌస్ నడిపే మల్లేష్ అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మల్లేష్‌కు సంబంధించిన ఒక వ్యక్తిగత రహస్యం ఊరందరికీ తెలిసిపోయి కామెడీగా అయితే మారుతుంది. ఈ ఫిల్మ్ మార్చ్ 6న థియేటర్స్‌లో అయితే రిలీజ్ కానుంది. మీకీ ఫిల్మ్స్‌లో ఏ ఫిల్మ్ స్టోరీ బాగా అనిపించింది? మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలానే ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్ రిలేటెడ్ న్యూస్ ఉన్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి.